ఆడపిల్లలు ఉండాల్సి పెద్ద క్రైమ్, వెరీ బిగ్ మిస్టేక్. ఓకే, ఇప్పుడు ఇంకొక వీడియో కూడా వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి, తర్వాత మాట్లాడదాం. చెప్పలేదు. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. శివాజీ మాటలకు రియాక్ట్ అయింది కూడా ఈ అనసూయేనా? ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది ఈ మాటలు? ఒక ఆడదాని గురించే కదా, ఈవిడ కూడా ఒక ఆడదే కదా. నాగబాబు గారు, ఎక్కడా కాదండి ఇది, మీ జబర్దస్త్లోనే. ఏంటి డైలాగులు ఏంటి? ఆడవాళ్ళ మీద కాదా ఈ పంచులు? అప్పుడేమయ్యారు మీరు? ఎక్కడున్నారు అప్పుడు? ఆపోజిట్లో జడ్జి ప్లేస్లో కూర్చొని పగలబడి నవ్వారు మీరు, గుర్తుందా? అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు అనసూయ అని ఇది తప్పు అని చెప్పుంటే ఈరోజు శివాజీ ఇట్లా మాట్లాడేవాడు కాదు కదా. శివాజీ చెప్పిన పద్ధతి తప్పు, కానీ శివాజీ చెప్పింది కరెక్టు. ఓకేనా? సరే, మీరు ఇంత మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఆ రోజు ఫిలిం నగర్లో శ్రీరెడ్డికి ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు? శ్రీరెడ్డి కూడా అమ్మాయే కదా. ఏమి శ్రీరెడ్డి ఫిలిం నగర్లో అర్ధనగ్నంగా కూర్చొని న్యాయం చేయాలా అని చెప్పి పోరాటం చేసింది. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు మీరు? పోనీ బాలకృష్ణ గారు ఒక ఆడియో ఫంక్షన్లో అమ్మాయిని చూస్తే ముద్దైనా పెట్టాలా లేదా కడుపైనా చేయాలనిపిస్తుంది అని అన్నాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? నోరు తెరపచ్చు కదా, కనీసం తప్పని ఖండించవచ్చు కదా. ఈరోజు ఎందుకు మీరు శివాజీ మీద ఇంత ఫైర్ అవుతున్నారు? దీనికి సమాధానాలు మీకే తెలియాలి. అంటే అప్పుడు ఒకలా, అంటే మనిషిని బట్టి, మనిషి స్థాయిని బట్టి విమర్శిస్తారా మీరు?